ఇది ఎల్జీకి సంబంధించినటువంటి కంప్రెషర్ అండి ఇది. ఈ ఎల్జీ కంప్రెషరు మనకి ఆన్ అవ్వట్లేదు ఏంటని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఓఎల్పి అండి ఇది, ఓవర్లోడ్ ప్రొటెక్షన్. ఈ యొక్క ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అనేది ఇది రెండు కూడా ఓపెన్ చేసి సిరీస్ ల్యాంప్ మీద ఈ రెండు కనెక్ట్ చేసినప్పుడు మనకి ల్యాంప్ అనేది వెలగాలండి. అదే మంత్లీ మీటర్ మీద చెక్ చేసినప్పుడు మనకి కనెక్టివిటీలో రీడింగ్ అనేది చూపిస్తూ ఉండాలి. అలా చూపిస్తే ఇది వర్క్ అవుతున్నట్టే. ఇది ఓఎల్పి అండి, ఓవర్లోడ్ ప్రొటెక్టర్. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా బోర్డు మీద, పీసీబీ బోర్డు మీద రన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ పీసీబీ బోర్డు ఎప్పుడైతే మనకి ఫెయిల్ అవుతుందో ఆటోమేటిక్గా మనకేంటంటే ఏసీ అనేది రాదండి. అయితే ఏంటంటే దీనికి ఉన్న కంప్లైంట్ ఇప్పుడు ఈ పీసీబీ బోర్డేనండి. ఈ పీసీబీ బోర్డు ఫెయిల్ అయింది. దానివల్ల మనకేంటంటే ఈ ఏసీ లోపల కూలింగ్ అనేది రావటం లేదు. పోతే కంప్రెషర్ని కూడా చెక్ చేయడం జరిగింది. మనకి ఈ యొక్క ఇక్కడ హెడ్ ఉంది కదండి, ఈ హెడ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హెడ్ దగ్గర మనకి 3 పిన్లు ఉంటాయి. ఈ 3 పిన్నుల్లో మనకి ఈ 3 పిన్నులు కూడా మనకి ఏంటంటే రీడింగ్ చెక్ చేసినప్పుడు మనకి ఈ మొత్తం కనెక్టివిటీ అనేది రీడింగ్ అనేది చూపించాలి. అదే మనం టెస్టింగ్ ల్యాబ్ మీద, సిరీస్ ల్యాబ్ మీద చూసినప్పుడు మనకి ఏంటంటే మూడిటికి దేనికి కనెక్ట్ చేసినా కూడా బల్బ్ అనేది వెలగాలి. వెలిగినప్పుడు ఈ కంప్రెషర్ వర్క్ అవుతున్నట్టు లెక్క. ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క కంప్రెషర్ వర్క్ అవుతుంది అనేది మనం అర్థమవుతుంది. తర్వాత మనం ఏంటంటే ఇంకోటి చూడాల్సింది ఫ్రిడ్జ్ లోపల ఉన్నటువంటి సెన్సార్ అండి. అది సెన్సార్ పని చేయకపోయినా కూడా మనకేంటంటే కంప్రెసర్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కూలింగ్ తగ్గినప్పుడు మనకి సెన్సార్ అనేది కనెక్టివిటీ అయి ఉంటుంది కాబట్టి ఆ సెన్సార్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇది మనకి ఉన్నటువంటి సెన్సార్ అండి ఇది సెన్సార్. ఈ సెన్సార్ ఏంటంటే మనకి పని చేయకపోయినా కూడా మనకి ఏంటంటే కూలింగ్ అనేది అవ్వదండి. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది సెన్సార్. ఈ సెన్సార్ అనేది మనకి కరెక్ట్గా పనిచేయాలండి. ఇది కూడా పని చేయకపోయినా కూడా మనకి ఇది వర్కౌట్ అవ్వదు. ఇదిగోండి ఈ పైప్ అనేది ఇలా కిందకి వెళ్ళి ఇదిగోండి ఈ విధంగా మనకి టచ్ అయి ఉంటుంది ఇక్కడ. అయితే ఈ సెన్సార్ అనేది కూడా మనకేంటంటే 2 పోల్స్ ఉంటాయి. ఈ 2 పోల్స్ కూడా మనం ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఈ 2 పోల్స్ దీనికి టచ్ చేసినప్పుడు మనకి ఆఫ్లో ఉన్నప్పుడు మనకి పని చేయకూడదండి. ఆన్ చేసినప్పుడు మాత్రం ఈ రెండిటికి సిరీస్ ల్యాంప్ అవ్వచ్చు, మల్టీమీటర్ కావచ్చు, ఈ 2 కూడా మనకి మెజర్ అనేది చూపించాలి. అదే సిరీస్ ల్యాంప్ అయితే మనకి బల్బ్ వెలగాలండి. ఈ విధంగా మనకి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మనకి అప్పుడు కూలింగ్ అనేది రావడం జరుగుతుంది. అయితే మనకేంటంటే ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో మనకి వచ్చినటువంటి ట్రబుల్ ఏంటంటే పీసీబీ బోర్డ్ అండి. ఈ పీసీబీ బోర్డు అండి, ఇది మనకి ఫెయిల్ అవ్వడం జరిగింది. అయితే మనం ఈ యొక్క బోర్డుని మనం వెళ్ళి తెచ్చుకోవాలండి. మనకి ఎక్కడైతే నియర్గా ఉన్నటువంటి షాపులో ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం ఈ బోర్డుని మనం దీని మీద నంబర్ ఉంటుందండి. ఈ నంబర్ చూసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఎల్ఈడి బల్బ్ అండి. ఇది చూడండి, ఎల్ఈడి అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎల్ఈడి బల్బ్ అనేది స్టాండ్ అవ్వాలి బల్బ్ వెలిగి కొంతసేపటికి. మనకి ఏంటంటే శాంసంగ్ అయితే 3 మినిట్స్లో మనకి పనిచేయడం జరుగుతుంది. అదే ఇది అనుకోండి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే ఒక 7-10 మినిట్స్ మనకి ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ బోర్డు మనం తీసుకెళ్ళి మనం బోర్డు తెచ్చుకోవాలండి. మనకు అర్థం కాకపోయినా కూడా ఏంటంటే షాపులో మనకి కరెక్ట్ అయినటువంటి బోర్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మనం ఏదో తెలిసినట్టుగా ఏదో నంబర్లు రాసుకొని వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క బోర్డు యొక్క నంబర్ని మనం ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూడండి, ఇదిగోండి ఇక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇలాగా నంబర్స్ అనేది మనం క్లియర్గా ఇదిగోండి ఇది మోడల్ నెంబర్ అండి. ఇది BSA 057 అనేది ఇది మోడల్ నెంబరు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ బోర్డు నెంబర్ అండి. ఇది ఈ విధంగా ఏంటంటే మనకి నంబర్స్ అనేది ఖచ్చితంగా మనకి
తీసుకొని వెళ్ళాలి. అప్పుడే మనకి ఈ బోర్డు అనేది కరెక్ట్గా సూట్ అవుతుందండి మళ్ళీ ఫ్రిడ్జ్కి మార్చినప్పుడు. కాబట్టి ఈ యొక్క బోర్డు తీసుకెళ్ళి మార్చుకోవాలండి. ఇది మనకి సుమారుగా ఒక 1800 నుంచి 2000 వరకు ఉంటుంది కొత్తది. దీనికి గ్యారంటీ వారంటీలు అయితే ఏమి ఇవ్వరండి. ఇది మనం గమనించాల్సిన విషయం. ఈ విధంగా మనం ఏంటంటే బోర్డు ఎల్జీ సింగిల్ డోర్ యొక్క బోర్డు ఫెయిల్ అవ్వటం అనేది జరగటం వలన ఈ బోర్డు అనేది మార్చాల్సి వచ్చింది. Iya.